ఏంటి? నేను నచ్చలేదా? అవును, మీరేం నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదు? ఓ నైటీ ప్రాబ్లమా? 1 మినిట్ ఇక్కడే ఉండు. ఇక్కడే 1 మినిట్. ఇప్పుడు నచ్చలే. శారీలో నచ్చలేదు కావచ్చు. ఉండు, ఒక్క నిమిషం ఉండు. ఆ? చూడు చూడు, ఇప్పుడు చెప్పు. మ్హూ. మ్హూ. దేకో. మ్? ఇప్పుడు చూసి చెప్పరా. మ్. 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 నాకు నచ్చలే. ఆ? సారీ అండి, నాకు నచ్చలేదు. మీరు ఏ డ్రెస్ వేసుకున్నా, ఎంత అందంగా ఉన్నా నాకు నచ్చరు. మ్హూ. ఆ? ఎందుకు నచ్చలేదురా? ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదు? నాకు అబ్బాయిలు నచ్చినంత అమ్మాయిలు నచ్చరండి. మీరు నాకు నచ్చలేదు. వాట్? మామయ్య గారు నచ్చారు. మ్మ్. అంకుల్ నచ్చారు. అంకుల్ మీరు ఓకే అంటే పెళ్లి ముహూర్తాలు పెట్టేసేసుకుందాం. చిచి get out. ఏమే చాయ్ పెట్టు. అంకుల్ కాలేజీకి టైం అవుతుంది. రాహుల్ రెడీ అయ్యాడా? అసలే ఈరోజు బాటనీ ప్రాక్టికల్స్. వస్తాడు ఉండు. రారాదు, లోపల కూర్చుందు. టైం లేదంకుల్, రమ్మనండి. వస్తాడు ఉండు. ఏమే తయారైనాడే నీ కొడుకు? బాలయ్య అటు, బాలయ్య రైట్, వేసేయ్ బాలయ్య, బాలయ్య ఏమే? రైట్ బాలయ్య. ఇంకా రెడీ కాలేదా? ఆ, అది. అవులగాని బాలయ్య, లేపుండి, బాలయ్య, ఇప్పటిదాకా లేవలేదు. ఈ బాలయ్య జంప్ చేసుకుంటు బాలయ్య, బాలయ్య ఎసై ముందు నుంచి ఎసై బాలయ్య, ఎసై. తన్ను బాలయ్య వాణ్ణి. అబ్బా ఆ, అబ్బా. బాలయ్య బాబు కాదురా, నీ బాబుని. పొద్దుగాల లేవురా అంటే రాత్రంతా సినిమాలు చూసి అమ్మటల దాకా పందిలమంతావు. లేవురా గోడిది. లేవురా, లే లే లే, స్నానం చెప్ప పోవేంద్రా. ఏమైంది? చాయ్ తీసుకోండి. ఊకే వాణ్ణే అంటారు ఎప్పుడు. అని కాకపోతే ఎవరు అనాలి? నిన్ను గిట్ట అనాలనా? బా నాకెందుకులే. అరే బయట గిట్టుండేగా, ఉండా పోయిండా? అమ్మా నా బ్యాగ్ ఆడ పెట్టినవే. ఆనే ఉంటుంది చూడరా. గిట్టు చాగిర తాత మ్హూ. ఆగొస్తాడు. అరే చాయ్ తాగిపోరా. వస్తాడు. తాగు బిడ్డ, చాలా నిమ్మలంగా తాగు. పెద్ద పని ఏముంది మనకు పొడిచేది. అబ్బా అబ్బా. చూడరా గా కిట్టిగా చూడు. పొద్దుగా లేచి అమ్మాయికి సాయం చేస్తాడు. నువ్వు గాడిద లెక్క. జుట్టు చూడు, ఆ జుట్టు చూడు. అబ్బా ఏం చక్కన నెత్తికి నూనె పెట్టుకొని దూకుండు. అగ చూడరా బొమ్మలను బొట్టు పెట్టుకుండు. ఆయన చూసి బుద్ధి తెచ్చుకోరా పో. పోయినారు నా చేతిలో. తీసుకో. వామ్మో, ఫేస్ ఏంది ఇట్లా పెట్టిండు? ఎక్కువ అమ్మయ్యా.
తొందరగా వెళ్తే బెటర్. నీ అయ్యా మా అయ్యకి చెప్తావరా? ఎవరు చూడలే కదా. ఓకే. అసలు తప్పండి మీకు తెలుసా? నేను చూపిస్తాను, రండి అక్కడ ఉంచండి. అబ్బా రండి. ఇది బస్ డాడీ, స్టాప్ అనుకోండి. మీరు బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకో పెళ్లి కొడుకుని చూద్దాంలే. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు కాలేజీ పోరని అనుకుంటాను. నీకింకా పెళ్లి కొడుకుల్ని మేము చూడలేమమ్మా. నీకేమైనా బాయ్ ఫ్రెండ్ ఉండి భయపెడితే చెప్పేసే, అతనికే ఇచ్చి పెళ్లి చేసేస్తాం. లవ్లో ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలకి వాళ్ళ పేరెంట్స్ ఛాన్స్ ఇవ్వరు. మీరు నాకు ఇచ్చినా నేను ఎవరిని లవ్ చేయను. ఎందుకు డాడీ నాకు ఇలాంటి ఛాన్సులు? మేమి ఇవ్వలేకపోయేవాళ్ళమే, కానీ నీకు ఏజ్ బార్ అవుతుందని. 30 years ఏమీ పెద్ద ఏజ్ కాదు మమ్మీ. అయినా మ్యారేజ్కి ఈ ఏజ్ ఆ ఏజ్ అనేం ఉండదు డాడీ. మా అప్పుడేం చక్క 13 ఏళ్లకే పెళ్లి చేసుకునేవాళ్ళం. చెప్పరేంటండి? అవును, 13 ఏళ్ళకే పెళ్ళైంది. అప్పుడు మీ అమ్మ శ్రీదేవిలా ఉండేది. మేము పాటలు కూడా పాడుకునేవాళ్ళం. వెలువచ్చి గోదారమ్మ వెళ్ళకిల్ల పడ్డాదమ్మ, ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలై, కొంగు దాటి అందాలని కోలాటాలే వేస్తుంటే, ఓలమ్ము రావమ్ము ఆగడాలకు లాడైద. ఆ! ఆపుతారా మీ రొమాన్స్? మమ్మీ, డాడీ, నా ఫ్రెండ్ కాలేజీలో జువాలజీ లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉంది. రేపే జాయిన్ అవుతున్నా. ఒక 6 months పెళ్లి టాపిక్ ఎత్తకండి ప్లీజ్. నేను ఎత్తను, మీరు ఎత్తద్దు. అట్లా కొట్టుకుంటురేంద్రా బాబు? తినండి. ఏమో దిక్కులు చూస్తావు అలాగా లెక్క సపడే కదా నేను. ఏంద్రా అర్జెంటుగా రమ్మను? నువ్వు రా, తర్వాత చెప్తా. చెప్పరా. నిద్ర పడతలేదురా. అరే నాకు డౌట్ రా. ఏందో? మీరు తినేటప్పుడు ఒకరినొకరు ఎందుకు కొట్టుకుంటారా? చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, నాకు ఇప్పటికీ అర్థమవుతలే.
నువ్వు ఒక సామాన్య మానవుడివి. ఆ? అది నీకు అర్థం కాదు. ఏ చెప్పు బే. చెప్తా. కోడిగుడ్డు రూపాయికే వచ్చే కాలం అది. మా డాడీ అప్పుడప్పుడే బడికి వెళ్ళేవారు. మా నాన్న ఎప్పుడు ఫ్రెండ్స్తో ఆడుకున్నాడట్రా. ఎప్పుడో ఒకసారి స్కూల్కి వెళ్ళాడట. అలానే ఒకరోజు స్కూల్కి పోయిండ్రా. మా నాన్న ఏదైనా ఓపెన్గా మాట్లాడేవాడు, చాలా నిజాయితీగా ఉండేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో టీచర్ చదువురాని వాళ్ళు నిలబడండ్రా అంటే ఫస్ట్ మా నాన్న నిలబడేవాడ్రా. అంత నిజాయితీగా ఉండేవాడ్రా. అందుకే మా నాన్నలో ఆ ఫ్రాంక్నెస్, ఆ నిజాయితీ నచ్చి ఆ క్లాస్ టాపర్ అయిన ఒక అమ్మాయి మా నాన్నని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. ఈ విషయం ఆ అమ్మాయి మా నాన్నకి చెప్తే సింపుల్గా ఇష్టం లేదని చెప్పాడంట్రా. ఆమె ఎన్నోసార్లు దగ్గరికి వచ్చినా మా నాన్న దూరం పెట్టాడురా. కొన్ని ఇయర్స్ తర్వాత ప్రేమించిన అమ్మాయి కలెక్టర్ అయింది, ప్రేమించిన అబ్బాయి మెకానిక్ అయ్యాడు. అందుకే ఆ రోజు తన ప్రేమను యాక్సెప్ట్ చేస్తే కలెక్టర్కి భర్త అయ్యేవాన్నే అని రోజు బాధపడుతూ చేసిన తప్పుకు చెంపదెబ్బలు వేసుకుంటున్నాడు. బాధపడకురా రాహుల్. నేనెందుకు బాధపడతారా? రే నీకేమో కానీ నాకు నిద్ర వస్తుందిరా. పోదాం పద. పోదాంపా. సుష్మిత, ఏందిరా? జర లవ్ చేయరాదే, ఏంది? జర లవ్ చేయరాదే. నిన్ను లవ్ చేయుడేందిరా? 100 సార్లు చెప్పిన, దీంతో 101 జర లవ్ చేయరాదే. రేయ్ తన్నులు తినకురా, చల్. మానస, పోయేదవా? ఏయ్ ఓ ఓ ఛ, ఒక పిల్ల లవ్ చేస్తలేదురా. అరే కాక, ఇష్టం లేనప్పుడు డిషేరా. అవునరా కాక, నీకు ఏ అమ్మాయిని చూసినా గిట్లే ఫీలింగ్ వస్తుందా? ఒక్క అమ్మాయిని చూస్తానే వస్తుందా? అందరిపై ఇది ఫీలింగ్ వస్తుంది. ఛీ, అంటే నీ ట్రూ లవ్ కాదురా. కాదు మామ. కాదా? ఉమ్. సినిమాల్లో చూపించినట్టు గుండెల్లో గంటలు మోగవు కానీ అమ్మాయిని చూడగానే ఒక కొత్త ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ అవుతావు. అమ్మాయి అంటే ఎలా ఉండాలంటే, her smile, her face, her walk, her hair. అమ్మాయి అంటే ఇట్లా ఉండాలరా. జువాలజీ సార్ మానేసాడట కదనే? అవునే మానేసాడు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ క్లాస్ ఎక్కడ? అదిగో మేడం. మేడం అని అలాంటి అమ్మాయి కనబడాలరా. రే మేడం వచ్చిందిరా. సరే నువ్వు రాక నేను వెళ్తున్నా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ మేడం. అబ్బా, జువాలజీ మేడం అంటే కత్తిలా ఉంది. అవునే, కొన్ని ఇయర్స్ అయిన తర్వాత నేను కూడా ఇలానే ఉంటానేమోనే. ముందు నువ్వు తగ్గవే. 5 నిమిషాలు కూడా ప్రశాంతంగా ఉండనియవే. ఛీ. సో మై సెల్ఫ్ ఐఎమ్ ప్రియా. నేను మీకు జువాలజీ చెప్పడానికి వచ్చాను. సో లెట్స్ స్టార్ట్ ది లెసన్. వాట్స్ యువర్ నేమ్? రాహుల్ మేడం. ఓకే సార్. హలో హలో రా.
సో యువర్ నేమ్? దేవుడా, ఎప్పుడు నేనేం అడగలేదు. 9th క్లాస్ నన్ను అలా పక్కింటితో లేచిపోయినా సరే నిన్ను అడగలేదు. స్వామి, ఒకే ఒక్క కోరిక, ఇప్పుడే ఒక అమ్మాయిని చూసినా ఎట్లయినా సరే ఆ అమ్మాయి నాకు పడిపోలే చూడు. నీ కొబ్బరికాయలు పాలాభిషేకాలు ఇష్టం లేవని నాకు తెలుసు. అప్పు చేసినా సరే వాట్కాతో నీకు వాట్కాభిషేకం చేస్తా. రేయ్ నీ మొక్కులైపోతే మనం ఇంటికి పోదాం. అరే మేడం పోయిందారా? ఎప్పుడో. ఎలా ఉందమ్మా కాలేజీ? ఫస్ట్ డే ఎలా జరిగింది? కాలేజ్ బాగుంది, స్టూడెంట్స్ బాగున్నారు, కానీ కొంచెం అల్లరి ఎక్కువ. పిల్లలు కదా, తల్లిలా చూసుకోవాలమ్మా. తల్లిలాగా చూసుకుంటే కొన్నే చెప్పగలం, అదే ఫ్రెండ్లా చూసుకుంటే అన్నీ చెప్పగలం. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. అలానే చెయ్యి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాడీ. మమ్మీ, కాఫీ. ఏంది ఇంకా తెల్లారైతలేదు? జల్దీ లేచి ఎక్దమ్ తయారయ్యి కాలేజ్కి పోయి మేడంని చూడాలి. అమ్మయ్యా, ఇంకో గంట అయితే 6 అవుతుంది. ఏడైతుంది, స్నానం చేయాలి. అరే గిట్టు, రే గిట్టు, రే గిట్టుగా, రే గిట్టు, రే రే. ఏ ఏంట్రా? అరే ఏంద్రా, కాలేజ్ టైం మర్చిపోయినావా? రెడీ కూడా కాలే. ఈరోజు సండే కాకా. ఈరోజు సండేనా? నిజమే, నేనే అబ్జర్వ్ చేయలేదు. ఎప్పుడు జల్దీగా అన్నం కూర చేసే అమ్మ ఇవాళ వంటనే చేయలేదు. ఊకే కాలేజీకి పోని లేపే నాన్న ఇవాళ లేపనే లేదు. మా చెల్లె ఇంకా నిద్రపోతూనే ఉంది. ఏయ్, మేడమే చూడాలనిపిస్తాందిరా. నాకు తెలుసురా ఈ మాట అంటావని. అందుకే మేడం డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నా. ఎలా రా? వాచ్మెన్ గాడికి 100 కొడితే వాడే చెప్పాడు. కిట్టు, రే కాక, థ్యాంక్స్ ఇవన్నీ ఏం చెప్పకురా. తెలుసు కదా నాకు ఇవన్నీ నచ్చవని. ఏది కాదురా, నీ 100 అయితే ఇప్పుడు ఇయ్యలేను. ఛీ, సర్లే కానీ ఆ బ్యాగ్ ఇక్కడ పడే. ఆ, ఆ, ఆ. పదా. అరే, నువ్వు కూర్చుడితోనే పంచర్ అయింది కదరా. రే ఇక్కడనే కదరా, నడుచుకుంటేనే వెళ్ళిపోవచ్చు. పద. సరే బా. ఆడ పెట్టరా. ఎట్రా, ఎటు సైడ్? ఇదేనారా ఇల్లు? మేడం ఇంకో 2 మినిట్స్లో రావచ్చేమో.
మీరేంట్రా మా గల్లీకి వచ్చారు? నీకోసమేమా? అరే ఇంద్రమామ కుక్క ఉంది. అరే మామ నా కుక్క అంటే భయం, పోదాం పార్రే. ఏ కుక్క అది మనం ఒకటేరా. అది ముందు పరిగెడుతుంది, మనం వెనకాల పరిగెడతాం. పదా. పోదాం పారా. సిట్ కుక్కేంద్రా అంతుంది. సిట్. అది గనక మన పిక్కలు పట్టుకుందనుకో, అబ్బా పోదాం బార్రే, రేపు చూసుకుందాం పా. ఏం కాదులే పదరా. అరే వద్దురా. అరే చూసిందిరా. ఏయ్ హలో, మళ్ళా టర్న్ యువర్ ఫేసెస్. దొరికిపోయామరా. నమస్తే నమస్తే మేడం. మేడం. కమ్ హియర్. మీరు నా స్టూడెంట్స్ కదా? కాదు అవును మేడం. మేడం. మ్? అవునా కాదా? కాదు మేడం. మ్? రే అవును మేడం. మ్. అవును, నువ్వేంటి ఈరోజు కాలేజ్ లేదు కదా, యూనిఫామ్ వేసుకున్నావు? నేను వేసుకున్న బట్టలే ఇప్పలేదు మేడం. అవును, ఈ ఏరియాలో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. మిమ్మల్ని కూడా మేము ఎప్పుడు ఏరియాలో చూడలేదు మేడం. మేడం నాకు కుక్కలంటే భయం, కొంచెం దాన్ని గట్టిగా పట్టుకోండి మేడం. కుక్క కాదు ఇది. అది మనిషా మేడం? డాగ్ గారి నేమ్ ఏంటి మేడం? ఆస్పరిన్. మా ఇంటి పక్కన అమ్మాయి పేరు కూడా యాస్పిరెంటే మేడం. మేడం పొర్రపాటుని యాస్పిరెంట్ని వదిలేయకండి మేడం. గో, గో, గో. మేడం 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 మేడం